హలో రాజారావు గారా, నమస్కారం. మీ అమ్మాయిని కొంచెం పిలుస్తారా? మాట్లాడి ఆ అవకాశాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నావు? మళ్ళీ ఫోన్ చేసే షూట్ చేసి పారిస్తాను. వాడే రవి గారు. ఏం చెప్పారు? వాడు ఏం చెప్పినా నేను విందల్చుకోలేదు. డాడీ మళ్ళీ ఫోన్ చెయ్యొద్దని కూడా చెప్పాను. డాడీ అవును, ఇన్నాళ్ళు గాజు ముఖం చూసి వజ్రమని భ్రమపడ్డాం. అది గుచ్చుకున్న తర్వాతే దాని అసలు రూపం బయటపడింది. ఏమిటి మీరు అనేది డాడీ? ఆ రవి సంగతేనమ్మా. ఒకప్పుడు అతన్ని నేను అభిమానించేవాడిని, కానీ ఇప్పుడు అసహించుకునే స్థితికి తెచ్చుకున్నాడు. సొంత తమ్ముడు వేణు ఈ రవిని కోర్టుకు ఎక్కించాడు. రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాని భర్తే ఇతని బండారం బయట పెట్టబోతున్నాడు. చచ్చా, ఎంత అప్రతిష్ట. బావాలో రెండో ప్రతివాది పురుషోత్తం నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన కారణంగా అతన్ని ఎక్స్ పార్టీ చేయడమైనది. ప్రొసీడ్. వేణు గారు, మీరు ఈ దావా వేయడానికి గల కారణం? దావాలో ఉన్న ఆస్తంతా ఉమ్మడి కుటుంబాన్ని. దాన్ని అజమాయిష్ చేస్తున్న మా అన్నయ్య దుర్వ్యసనాలకు లోనై ఆస్తంతా పాడు చేస్తున్నాడు కాబట్టి నా వాటా నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దుర్వ్యసనాలంటే? అంటే ఒక అమ్మాయితో అక్రమమైన సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కూడా కానీ ఆ బిడ్డను కాన్వెంట్ లో చేర్పించి వాళ్ళకి ఈ ఆస్తంతా కట్టిపెట్టాలని చూస్తున్నాడు మా అన్నయ్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కాశ్మీరి, అంతా నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ఎలా చెప్తావో ఏమో. నా వాటా నాకు ఇస్తావుగా? అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను. బాగా చెప్తాను. నేనే వస్తున్నాను. చూడండి గిరిగారు, మీకు పెళ్ళయిందా? పెళ్ళ అయిందని చెప్పాలో అవలేదని చెప్పాలో నాకే అర్థం కావటం లేదు. అదేమిటండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరంత ఖచ్చితంగా అడిగితే అయిందని చెప్పాలి. మరి ఇప్పుడు మీ భార్య మీతోనే కాపురం చేస్తున్నారా? ఏం చెప్పమంటారు? ఇంత పెద్ద కోర్టులో ఇంతమంది పెద్ద మనుషుల ముందు ఆ విషయం చెప్పాలంటేనే సిగ్గుచేడు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏడవకి ఏం చేయమంటారు చెప్పండి? అది లేచిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే నాకు చెప్పలేదు చెప్పండి. ఏమండి, ఆ విషయం నిజం కావాలంటే ఆ పెద్ద మనిషి అడగండి. నాయనా రవి, నువ్వన్నా చెప్పు నాయనా నిజం. ఎక్కడికి తీసుకెళ్ళావో, ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్తాం బాబు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్తాను బాబు. ఇంత జరిగిన తర్వాత అది మాత్రం చెప్పకుండా ఉంటానా? పెళ్లి కాకముందు వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో నాకు తెలియదు. ఏదో మంచి పిల్లే కదా అని పెళ్లి చేసుకున్నాను. చుట్టం చూపుగా అప్పుడప్పుడు అతను మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కుర్రవాడైనా పర్వాలేదు, పెద్ద మనిషి, మనకేం అన్యాయం చేయడు కదా అనుకున్నాను. కానీ కేవలం ఒక రోజు నేను సాయంకాలం మా ఇంటికి వచ్చి చూసేసరికి నా గడ్డ వాళ్ళిద్దరు వద్దులేండి, నా నోటితో నేను చెప్పలేను. ఆవేశంతో చంపుదామన్నంత కోపం వచ్చింది. లాగి పెట్టి 2 కొట్టాను. కానీ ఏమి లాభం? అలా కనపడతాడే కానీ నాకంటే గట్టివాడు. నన్ను సావుచేత కొట్టి నా పిల్లాన్ని లేవ తీసుకుపోయాడు బాబు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎక్కడ చూసారా? ఇద్దరేమిటి బాబు, 3. వాళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరి గారు, రవి మిమ్మల్ని కొట్టి పారిపోయారన్నారు. మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్టా? సిగ్గులేక ఏ మొహం పెట్టుకు రిపోర్ట్ ఇస్తాను చెప్పండి. అంత అబద్ధం. మీరే మీ భార్యను హింసించి కొట్టి తిట్టి వెళ్ళగొట్టారని రుజువులున్నాయి. ఈ రోజులో రుజువులకి ఏం తక్కువలేండి. కడుపుగా కుర్తి కోసం కాస్త పడేస్తే ఎన్ని రుజువులన్నా పడతాయి. రవికి పుట్టిన బిడ్డ అంటున్నారు. ఆ బిడ్డ మీ బిడ్డే. ఆమె గర్భవతిగా ఉండగానే వెళ్ళగొట్టారు. రామరామ రామరామ, ఇదేం అభానం అండి. ఎంత పనికిమాలిన వ్యవహరితే మాత్రం గర్భవతిగా ఉన్న భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడా? ఈ బేబీని మీ కాన్వెంట్ లో ఎవరు చేర్పించారు? వారే రవి గారు. ప్రతి నెల మీ బోర్డింగ్ ఫీజు ఎవరు కడుతున్నారు? రవి గారు మన ద్వారా పంపిస్తున్నారు. బేబీకి వారు ఏమవుతారు? గార్డెన్ సంతకం చేశారు. బేబీ తల్లిదండ్రులు ఎవరు? మాకు తెలియదు. అయినా ఆ విషయాలు మాకు అనవసరం. బేబీ, డాడీ ఎవరో చూపించమ్మా. అడుగా. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఎందుకు కన్నీరు? కన్నీరా? అబ్బే అదేం లేదండి. మీ దయ వల్ల కన్నీరు కార్చవలసిన రోజులన్నీ పోయాయి. ఇది ఆనంద బాష్పాలు. అవునండి, నమ్మించి మోసం చేద్దాం అనుకున్నారు. కానీ నా అదృష్టం బాగుంది. నిజం బయటపడింది. ఇంకెప్పుడు నేను కన్నీరు కార్చనండి. సంతోషంగా హాయిగా నవ్వుకుంటూ ఉంటాను. మనసు అది మీకు లేదు, నాకున్న అది మీది కానే కాదు. జ్యోతి, నువ్వు విన్నదంతా నిజం అనుకుంటున్నావా? అబ్బే, నేనెందుకు అనుకుంటానండి. స్వయంగా కట్టుకున్న భర్తే వచ్చి
తన భార్యకు మీకు సంబంధం ఉందని చెప్పాడే అందుకనా? లేకపోతే మీరు కన్న బిడ్డ మిమ్మల్ని నాన్న అని పిలిచింది అందుకనా? జ్యోతి ప్లీజ్. నిందలతో నిష్ఠూరాలతో ఇప్పటికే నా హృదయం బరువెక్కిపోయింది. అలాగా? ఆదరించి ఓదార్చేందుకు అమ్మగారు ఉన్నారుగా, వెళ్ళండి. అక్కడ మీకు మనశ్శాంతి లభిస్తుంది. గుడ్ బై. చూడు రవి, శేషగిరి సాక్ష్యం చాలా బలంగా ఉంది. దావా నగ్గాలంటే అతని భార్య చేత సాక్ష్యం తెప్పించాల్సి ఉంటుంది. నో సార్, సరోజ కోర్టుకొచ్చిన ఉలుపాలు కావడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు, నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. సరోజ, ఏమిటిది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు జరుగుతున్న అన్యాయం చూస్తూ మౌనంగా ఉండలేక. అందుకని ఏం చేద్దామని? శేషగిరి నిజ రూపం కోర్టులో బయట పెడతాను. జరిగిందంతా చెప్తాను. నీకేమైనా మతిపోయిందా? కోర్టుకొస్తావా? వచ్చి ఏమని చెబుతావు? శేషగిరికి నీకు పెళ్లి కాలేదనా? పెళ్లి కాకుండానే బిడ్డలు కన్నా అన్నా? ఉమా అలాంటి బిడ్డను తెలిస్తే ఆ పసిదాని భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? రవి, సరోజ, జరిగిందంతా నువ్వు నిష్కల్మషంగా చెప్పినా కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇదంతా ఒక కట్టు కథ అంటుంది. ఈ మాటలన్నీ నేనే నీ చేత చెప్పించానంటుంది. దాంతో మన జీవితాలు బజార్ను పడతాయి. ఇదేనా నువ్వు చేయదలుచుకుంది? అయితే నన్నేం చేయమంటావు? నిజాన్ని గుండెల్లోనే దాచుకుని నరకయాతన పడమంటావా? సరోజ, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడే ధైర్యంగా ఉండాలి. జరగవలసింది ఏదో జరుగుతుంది. నువ్వు బాధపడకు. మిస్టర్ రవి, ఏం చేద్దామంటారు? నా ఆస్తంతా పోయినా పర్వాలేదు. సరోజ మాత్రం కోర్టుకు రాదు. ఈ ఇష్టం.